ఇవన్నీ మనకు దీని ద్వారా అర్థమవుతుంది ఏమిటంటే ప్రభు రాకడ చెప్తారా చాలా సమీపముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నన్ను ఇక్కడ ఆహ్వానించిన దైవ సేవకులు ఇమాన్యుయల్ అయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే పాస్టర్ గారు అయ్య గారికి వందనాలు, దైవజనులకు. అలాగే మీ అందరు కూడా ప్రత్యేకమైన వందనాలండి. నాతో వచ్చిన బ్రదర్ సాల్మన్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు అద్భుతమైన సాక్ష్యం వర్తమానం చెప్పడానికి దైవజనులు రాజయ్య గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారు ప్రపంచ దేశాల్లో దేవుడు వారిని బహుబలంగా వాడుకుంటున్నారు. వారు నిన్నే ఫినిహాస్ అయ్య గారు వారు ఏలూరు మహాసభలో వాడబడ్డారు. మా మీటింగ్స్లో కూడా అయ్య గారిని మేము తరచూ పిలుస్తూ ఉంటాం. వారు అన్యుల్లోంచి రక్షణ పొందారు. దేవుడు వారిని బహుబలంగా విజయవాడ పట్టణంలో దేవుడు వారిని వాడుకుంటున్నారు. ఈరోజు వారి సాక్ష్యాన్ని వర్తమానం వారు చాలా పాటలు రాశారు, చాలా క్యాసెట్లు ఉన్నాయి. నిజంగా ఈరోజు మన మధ్యలో చాలా ఆశీర్వాదం, మీరు అందరూ దీవించబడబోతున్నారు. మేము మాత్రం చెప్పట్లేదు, మీరు చెప్తే మేము వినాలా అన్నట్టు చూస్తున్నారా? ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆ తర్వాత దైవజనులు సాక్ష్యాన్ని వర్తమానం కూడా పంచుకుంటారు. లూకాసు వార్త మనందరికీ పరిచయమైన వాక్య భాగం, మొదటి అధ్యాయము. లూకాసు వార్త మొదటి అధ్యాయము 74, 75, 76 వచనాలు చదువుకుందాం. ప్రభువగు లూకాసు వార్త మొదటి అధ్యాయము 74, 75, 76 అక్కడ అన్నీ కలిసి ఉన్నాయి కనుక అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించటకును ఈ రక్షణ కలుగు చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట దయచేసి అందరూ నాతో ఒకసారి చెప్పాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపవలెను. అందుకు దేవుడు ఏమిచ్చాడు మనకి? అందుకు ఈ రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. చాలా మందికి అర్థం కావట్లేదు ఈ రక్షణ. రక్షణ అంటే కులం మారటం అనుకుంటున్నారు, రక్షణ అంటే మతం మారటం అనుకుంటున్నారు, రక్షణ అంటే ముంచటం అనుకుంటున్నారు. రక్షణ దేనికి ఇవ్వబడింది అంటే దేని వాక్యం ఏమిటంటే, మనకు ఎవరున్నారంట? మనకు శత్రువులు ఉన్నారంట. ఎవరున్నారు చెప్పండి? ఉన్నారా శత్రువులు? మనకు శత్రువులు ఉన్నారు. ఇలాగ ఒక మీటింగ్లో ఇదే మాట చెప్తూ, ఉన్నారా శత్రువులు అంటే, ఉన్నారయ్య గారు. ఎవరయ్యా శత్రువు అంటే నా భార్య అని అంటున్నాడు. అవునండి అన్నవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. చాలా జాగ్రత్తగా అంటున్నారు. దేవుడి ముందు దీవించును గాక. హల్లెలూయా. ఎవరు మన శత్రువు? పాకిస్తాన్ కదా మన శత్రువు, ఇంటి పక్కన కదా మన శత్రువు. ఎవరు మన శత్రువు అంటే, ముగ్గురున్నారు శత్రువులు మనకి. ఒకటి శరీరమే మనకు ఒక శత్రువు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్ ఇచ్చాడు, మంచి అందం ఇచ్చాడు, అన్ని వసతులు దేవుడు ఇచ్చి చక్కగా చదువుకోండి, మంచి ప్రయోజకులు అవ్వండి, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళండి అని దేవుడు అవకాశం ఇస్తే, చాలామంది యవనస్తులు ఏం చేస్తున్నారంటే, చదువుకోవాల్సిన టైంలో చదువుకోకుండా దేవుడిచ్చినటువంటి ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిచ్చిన ఆనందాన్ని వారు పాడు చేసుకుంటూ శరీరానికి లోబడిపోయి, దేనికి లోబడి చెప్పండి? శరీరములకు లోబడి. ఏమిటి శరీరము? బైబిల్ గ్రంథంలో ఉంది, మొదటి యోహాను పత్రికలో, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ శరీరానికి అలవాటు పడి
ఈ శరీర సంబంధమైన క్రియలకు మానవుడు అలవాటు పడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. చిన్న చిన్న వయసులోని పిల్లలు భయంకరమైన వ్యసనానికి అలవాటు అయిపోతున్నారు. తల్లిదండ్రులు సంపాదించినటువంటి అంతా కూడా పాడు చేసుకుంటున్నారు. కుటుంబాలు పతనమైపోతున్నాయి. భార్యాభర్తల మధ్యలో వైవాహిక దాంపత్య జీవితం చెడిపోతుంది. కారణం ఏంటో తెలుసా? మనిషిని పాడు చేసేది ఏమిటంటే శరీరం. గట్టిగా చెప్పండి, ఏం చెప్పండి? శరీరం. ఈ మధ్య మనం చూసాము, 25 సంవత్సరాల క్రితం 10th క్లాస్ చదివారంట. ఏం చదివారు? గెట్ టుగెదర్ పెట్టుకున్నారంట. అప్పటికే 10th అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి? 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాల క్రితం పరిచయమైన వ్యక్తి మళ్ళా పరిచయం అయ్యాడు. కుటుంబ జీవితము శరీరానికి లోబడిపోయింది. ఆయన అన్నాడంట, నీ పిల్లల్ని నీ భర్తను చంపేయమంటే అతని మాటలు నమ్మి పిల్లలకి ఏం పెట్టింది? పెరుగన్నంలో ఇటు అడుగుతున్నారు ఏంటి? అసలు మాకు ఎట్లాంటి తెలియదని అని అడుగుతున్నారు. అసలు విన్నారా? మంచివాడు కోలవేనాడు, మా సంఘ పెద్ద గారు కోలవేను బొక్కినేల ప్రకాశ్రావు గారు అని వాళ్ళ ప్రభు సంధికి వెళ్ళారు. మీ ఊరి పేరు చెప్తే ఆయనకి పండగ అయిపోద్ది. అయ్యారు మా ఊరి సంగతి తెలుసా అన్నాడు. ఏమిటన్నా? ఆయన చెప్పాడు, కో అంటే కోట్లంట, లా అంటే లక్షలంట, వే అంటే వేలంట. నువ్వు అంటే చూసారండి, ఇంత వాక్యం చెప్పిన స్పందన లేదు మీ ఊరు గురించి చెప్పేవాడికి. నిజంగా టెర్రరిస్టులు అందరూ తీసుకురావాలి ఇక్కడికి. ఎందుకంటే కోట్లని ఎక్కడ ఉన్నాయి? అది గట్టిగా స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు అటువంటి సమృద్ధి అయిన దీవెని మీకు అనుగ్రహించును గాక. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమె అతని యొక్క మంచి భర్తను దేవుడు ఇచ్చాడు, మంచి పిల్లల్ని ఇచ్చాడు. పెరిగల విషయం పెట్టింది. అతను తినేటయ్యని ఫోన్ వచ్చింది, వెళ్ళిపోయాడు. 3 పిల్లలు చనిపోయారు. ఆఖరికి నటించింది కానీ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు. జీవితం ఏమైపోయిందమ్మా? చెప్పాలి, చెప్తారా చెప్పరా? నాశనం అయిపోయింది. నీవు నోరు బాగుగా తెరవము, దాన్ని నేను నింపిదాను. జీవితం పాడు చేసుకుంది, పిల్లలు పోగొట్టుకుంది. కారణం ఏంటో తెలుసా? ఈ శరీరం నేను ఏం చేస్తుందంటే నోరు తెరవనివ్వదు, పాటలు పాడనివ్వదు, శరీరము దేవుని సన్నిధికి రానివ్వదు, బాప్తిసం పొందనివ్వదు. అప్పుడైనా నీది ఇంకా చిన్న వయసు కదా, ఇంకా నీకు ఆరోగ్యం ఉంది, ఇంకా నీకు బలం ఉంది, ఇంకా నీకు శక్తి ఉంది అని ఈ శరీరం ఏం చేస్తుందంటే నిన్ను ఏం చేస్తుంది చెప్పండి? మోసం చేస్తుంది. నీ జీవితాన్ని పతనం చేస్తుంది శరీరం. ఇదొక శరీరం. ఈ శరీరాన్ని ఒక శత్రువుగా మారి మనలను, మన కుటుంబాలను, బిడ్డలను ఏం చేస్తుందంటే సర్వనాశనం చేస్తుంది. హల్లెలూయా. ఇంకొక శత్రువు ఉన్నాడు మనకు, సాతాను. ఎవరో చెప్పండి? సాతాను. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు. ఈ శత్రువు మొట్టమొదటి దేవుని చేత చేయబడిన ఆదాము పక్కటెముకలను తీయబడిన అవ్వ ఈ సాతాను యొక్క మాటలకు లోబడిపోయి భ్రమించిపోయి ఇది నిజమనుకుంది. నువ్వు ఈ పండు తిను దినమన నువ్వు ఎలా ఉంటావు? హల్లెలూయా. చూడండి, ఈరోజు కూడా మనుషులు ఎలా మోసపోతున్నారు. సత్యానికి మోసపోరు. సాతాను రకరకాలుగా మోసం చేస్తున్నాడు, రకరకాలుగా మనిషిని పతనం చేస్తున్నాడు సాతాను. అనేక విధాలుగా. నేను చాలాసార్లు కూడా చెప్తాను ఈ మాట. ఒక వ్యక్తి ట్రైన్లో సిగరెట్లు అమ్ముతున్నాడంట. ఎవరు కొనట్లేదంట సిగరెట్లు, ఎవరు కొనట్లేదని అమ్మే స్టైలు ఎలా అమ్మాలో స్టైల్ మార్చాడంట. ఏం మార్చాడు? స్టైల్ మార్చాడు. ఈ సిగరెట్ తాగిన వాళ్ళకి 3 రకాలైన మహా గొప్ప లాభాలు. ఒకటి, ఈ తాగితే కనుక మీ జీవితంలో ముసలితనం రాదు, ఎప్పుడు యవనస్తులాగానే ఉంటారు. రెండవది, ఇది కనుక తాగితే రెండో గొప్ప లాభం ఏమిటంటే అసలు మీ ఇంటికి దొంగలు కూడా రారు. మూడవ లాభం, ఇది కనుక తాగితే అసలు మీ మీద కుక్కలు కూడా పడవు, కుక్కలు చూసి కూడా భయపడిపోతాయి అనేపాటికి అప్పుడు వరకు ఎవడో కొననోడు ఆ మాట చెప్పందని, ఓహో దీనిలో ఇంత మేలు ఉందని 5 నిమిషాల్లో అయిపోయినాయి అంట. ఏంటిది?
చెప్పండి అమ్మా. పెట్లు అయిపోయినాయి అంట. ఈ లోపల ఇమాన్యుల్ అయ్య గారు లాంటి పాస్టర్ గారు కుర్రాడిని పిలిచి, ఏంది అబ్బాయి, ఇంతకుముందు నేను చూస్తే నడుచుకుంటే ఎవడ కొనలేదు, ఒక 5 నిమిషాలు ఈ మాటలు చెప్పగానే అయిపోయినాయి. ఏంటి నువ్వు చెప్పిన మాటకి నువ్వు దానికి సంబంధం ఏంటి? మొదటి మాట ఏంటి? మీ జీవితంలో ఎప్పుడు కూడా ఏమి రాదు, దీనికి దానికి సంబంధం ఏమిటంటే ఏమి లేదు పాస్టర్ గారు, వాడు వయసులోనే తాగి వయసులోనే పోతాడు, ఇక ముసల్తానం ఎందుకు వస్తుంది వాడికి, 100 ఏళ్ళు ఎందుకు బతుకుతాడు, తాగుడు లేనిపోయిన అలవాటు అయితే 30 ఏళ్ళకే తపక్కని పాడి కట్టేస్తాడు కదా. కాబట్టి వాడికి ఏం రాదు, వృద్ధాప్యం రాదు. బైబిల్లో ఉంది కదా, నిండు వృద్ధాప్యం కూడా ఆశీర్వాదమే. నెరిసిన వెంట్రుకలు కిరీటం అంటారు. హల్లెలూయా. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి దొంగలు ఎందుకు పడరంటే ఏముంది పాస్టర్ గారు, వాడు తాగి ఊపిరితిత్తులన్నీ పాడైపోతే ఇక రాత్రంతా వాడు చేసే పని చెప్పండి, దగ్గుతామంటాడు. దొంగోడు ఎవడన్నా వచ్చినా ఆ శబ్దం విని వాడు ఏం చేస్తాడు, అరే వీడు మెలుగుగానే ఉన్నాడని పారిపోతాడు. కాబట్టి వాడి ఇంటికి ఎవరు పడరు. మరి మూడవది ఏంట్రా, కుక్కలు ఎందుకు పడవరంటే అన్నాడు. ఏముంది పాస్టర్ గారు, ఇక్కడ దగ్గి వంగిపోతాడు కదా, వంగిపోయిన మనిషి నడవలేడు కదా, నడవలేని మనిషికి ఏం పట్టుకోవాలి? ఎంత చక్కగా చెప్పారండి. కర్ర పట్టుకోవాలి కదా, కర్ర చూస్తే కుక్కల మీద కూడా రావు. చూడండి, ఖరీదైన ఫోను అసలు మనకి అడ్వర్టైజ్మెంట్లు కనపడదు. ఈ చైనా ఫోన్లో తల మెరిసిపోతాయి. ఈరోజు సాతానుడు ఎలా మోసం చేస్తాడంటే యవన బిడ్డలను కానీ కుటుంబాలను, చదువుకుంటున్నటువంటి పిల్లలు భయంకరంగా మోసం చేస్తున్నాడు. హల్లెలూయా. సరే బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుకుందాం, అందుకే యేసుక్రీస్తు వారు రక్షణ ఇవ్వటం గల కారణం ఏంటో తెలుసా? ఈ సభలు దైవజనులు ఎందుకు పెట్టారు? ఎందుకు దైవజనులు ఎంతో ఖర్చు పెట్టి పిలవటం గల కారణం ఏమిటి? ఇంత సౌండ్ సిస్టమ్ పెట్టి, ఇంత లైటింగ్ పెట్టి, ఇంత ఏర్పాటు చేయడం గల కారణం ఏంటో తెలుసా? మీరు వచ్చి మార్కులెస్ వెళ్ళిపోతారని కాదు. అరే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా జరిగిన సభలను చెప్పుకొని వెళ్ళిపోవడానికి కాదు. దైవజనులు పెట్టడం గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువు చేతిలో నీ పిల్లలు పడగొను, నీ కుటుంబం పడగొను. ఈ రక్షణ పొందాలి అని దైవజనులు ఏర్పాటు చేశారు. ఈ సభలు పెట్టుకున్న తర్వాత ఆ సభలకు తగిన విధంగా రక్షణ పొందకపోతే ఎంత దుఃఖపడతాడో దైవజనుడు. ఇంత గొప్ప రక్షణ ఎలాగూ నువ్వు తప్పించుకుంటావు? శత్రువులను నీ మీద గుర్తుపెట్టుకో. ఏ సమయంలో ఎలా దాడి చేస్తాడో తెలియదు. ఒక వ్యక్తి వెళ్ళిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వస్తాడో తెలియదు. సంతోషంగా కనపడుతున్న వ్యక్తి ఏమైపోతాడో అర్థం కానటువంటి దినాలు, ఇటువంటి కలవర దినాల్లో, భయంకరమైన దినాల్లో దేవుడు నిన్ను రక్షించటానికి ఆయన రక్షణ దేవుడు మనకిచ్చాడండి. హల్లెలూయా చెప్తారు ఒకసారి. రెండవది, ఒకటి శత్రువులను విడిపించడానికి రక్షణ ఇచ్చాడు. రెండవది నిర్భయులుగా బ్రతకటానికంటే, ధైర్యముగా. అందరూ చెప్పండి, ఎలా బ్రతకటానికి? ప్రపంచంలో ధైర్యంగా కలిగిన వాడు ఒకడే రండి, క్రైస్తవుడు. చెప్పండి. చనిపోయినా ధైర్యంగా ఉంటాడు, బ్రతికినా ధైర్యంగా ఉంటాడు. ఉన్నా ధైర్యంగా ఉంటాడు, లేకపోయినా. ఏమంటున్నాడు? ఒకే రోజు అండి పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, కూర్చుని అంటాడు, ఏమన్నాడు? దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు, ఎంతమంది ఊర్లో ఉంటే నేనే దొరకాలా ఆయనకి. ఒకసారి మచిలీపట్నంలో ఒక ఆయన చనిపోయారు, మా పేటలో ఒక పెద్ద. ఆయన భార్య కూర్చుని ఏడుస్తుంది. ఈ లోపల చనిపోయిన అంకుల్ గారి అన్నయ్య వరుస అన్నయ్యలో 4 వచ్చారు కారు కట్టించుకుని. ఎంతమంది అమ్మా? చనిపోయినానికి ఏమవుతారు? అన్నయ్యలు. అంటే ఇప్పుడు చనిపోయిన చిన్న ఆయన, వచ్చిన వాళ్ళు పెద్దోళ్ళ. చనిపోయిన చిన్న ఆయన, చుట్టాకు వచ్చినాడు. ఆడ చూడగానే ఏడిసే ఆంటీ గారు ఏమేడ్చిందో తెలుసా? ఈ ముసలోళ్ళు అంతా బతికే ఉన్నారు, నా అమ్మగుడు చచ్చిపోవాలా బేర ఏడిచిందండి. 2 నిమిషాలు ముసలోళ్ళు కనపడి వెళ్ళిపోయారు.
ఎంత స్వార్థం అండి మనిషి. ఏదో చనిపోయాడు అంటే ఆ ఉద్దేశం ఏమిటంటే భర్త చనిపోయాడని ఏడుపు కాదు. చెప్పండి, ఏడవ మాకు పర్వాలేదు లేరా, ఇప్పుడు ఫెయిల్ అయితే ఏమైందిరా, 10th మళ్ళీ రాసుకోవచ్చు లేదా, ఏం పర్వాలేదురా, అసలు చదువుకున్న వాడికి ఉద్యోగాలు లేవురా, ధైర్యంగా ఉండరా, నేను ఉన్నాను కదరా అని పెద్ద ఆయన చెయ్యేస్తానంట. నేను తప్పినందుకు కాదు అంకులు ఏడ్చేది, ఆ ఇంటి ఎదురుకున్న సుబ్బారావు వేసాడండి. ఎందుకంటే ఏడుపు తప్పినందుకు కాదంట, ఎదుటోడు పాసడని ఏడుపు అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి అందరూ చేతులు ఉన్నవాడు పైకి బిగ్గరగా స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఇదిగో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎగతాళి మాట్లాడలేదు, చిన్న పుచ్చే మాటలు మాట్లాడలేదు, ఒకే మాట అంటున్నాడు, యెహోవా ఇచ్చెను సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాను వారే వెలివేసిన అంతము వరకు. అందరోసారి బిగ్గరగా స్తోత్రం చెల్లించుకున్నాం. గట్టిగా నోరు కలిగిన వారు 2 చేతుల పైకెత్తి పట్టగలిగినంత గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెల్లించుకున్నాం. యేసు ప్రభువు రక్షణ గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో ధైర్యంగా బ్రతకాలని. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆమేన్ చెప్పండి. నిర్భయులుగా బ్రతకాలి. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే మీ ప్రక్కన వారు అయ్యా చాలండి, వదిలేండి. మీ ప్రక్కన వచ్చి చెప్పండి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందాం. క్రైస్తవుడు మాత్రమే తలెత్తుకుని బ్రతకగలిగిన వాడు. ఏమంటున్నాడు? అన్ని పోయినాయి, శరీరము కుళ్ళిపోయింది. ఒక మాట అంటాడు, ఇదిగో నా శరీరము కుళ్ళిపోయినను నేను మరలా నా విమోచకుడును నా కన్నులారా చూస్తాను. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను. ఒకవేళ ఈరోజు నీవు నీ పిల్లల గురించి భయపడుతున్నావా? నీ ఆరోగ్యం గురించి భయపడుతున్నావా? పిల్లల వివాహాలు ఎలా చేయాలి? వయసు చూస్తుంటే నాకు పెరిగిపోతుంది, డబ్బులు లేవు, కలవరముతో ఉన్నావా? అనుకున్నది జరగలేదనే భయముతో ఉన్నావా? రేపు నా భవిష్యత్తు పరిస్థితి కలవరంతో ఉన్నావా? ఈ రోజు నీకు ఇవ్వబడిన రక్షణ ఏమిటో తెలుసది. అదేదో ఊరుకునే ఇవ్వబడిన రక్షణ కాదు. ఆ రక్షణ ఇవ్వటానికి యేసు ప్రభుల వారు పరలోకమును విడిచి భూమి మీదకు దిగివచ్చి నీ కొరకు తన శరీరం అంతా నలగొట్టబడి, ఇదిగో తన రక్తమును కాచి నీ కొరకు శపగ్రహిగా మార్చబడి, ఆయన ముఖమున సొగసైనను శరీరమున స్వరూపమైన లేనివాడిగా చేయబడి ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు కాచి, ఆదియు అంతము లేనివాడు అల్ఫయు ఆ దేవుడు నీ కోసం 33.5 సంవత్సరాలు వయసును కుదించుకుని భూమి మీదకి వచ్చాడు. కోడి సూర్యుల తేజస్సు కంటే మహిమ కలిగిన వాడు, పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతి కాలం మధ్య పొగడబడుతున్న నా యేసయ్య నీ కొరకు భూమి మీదకి దిగి వచ్చాడు నా యేసయ్య. ఎందుకో తెలుసా? కల్వరి సిలువలో తన ప్రాణాలను పెట్టి నీకేమిటానికి రక్షణ. ఈ రక్షణ, ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం మనలను చెప్పండి సిగ్గుపరచదు. చేతులు ఉన్నవాడు గట్టి చప్పుడు కూడా స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా ఒకసారి బిగ్గరగా 2 చేతుల పైకి స్తోత్రాలు చెల్లించుకున్నాం. మాకున్న సంఘాలు, సంఘం బల్లవరపేటలో చిన్న షాపులో పనిచేస్తుంది, సరుకుల కొట్లో పనిచేస్తుంది. ఆమె కుమార్తెకు పెళ్లి కుదిరింది, భర్త కూడా అదే షాప్లో పనిచేస్తాడు, రోజుకి 500 ఎంత ఇస్తాడు అంతే. వాళ్ళ బంధువులు ఆమె పక్కన ఉంది, వెళ్ళి అడిగిందంట, మొన్న మీ అమ్మాయి పెళ్ళి అయింది కదా, ఖర్చులు ఎంత అయినాయి, భోజనాలకి ఎంత అయినంటే వాళ్ళు లిస్ట్ చెప్తే ఆ లిస్టు చూసేపాటికి ఆమెకి గుండె ఆగిపోయి జ్వరం వచ్చేసే పరిస్థితి వచ్చేది. వెంటనే ఆమె బైబిల్ చదువుకుంటుంటే వాక్యం కనపడింది, కలవరపడకుడి. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు సిగ్గుపడడు, కలవరపడడు, అవమానము నొందడు. ప్రార్థన చేసుకుంది. ఆమె రాసుకున్నటువంటి లిస్టు, బట్టలకి ఎంత ఉంది, దానికి ఎంత, దీనికి ఎంత, దానికి ఎంత, లిస్ట్ అంతా చించి ముక్కలు చేసేసి ప్రార్థన చేసుకుంటుంది. ఒకరోజు ఆ షాపు ఓనర్ పిలిచి,
నీవు నీ భర్త మా షాపులో ఇంత నమ్మకంగా ఇంతకాలం పనిచేశారు కనుక మీ కూతురు పెళ్ళని తెలిసింది నాకు. ఆ పిల్లకి కావలసినటువంటి ధనము, భోజనాలు మొత్తం ఖర్చు అంతా నేనే పెట్టుకుంటానని చెప్పాడు. కొట్టరేసి అప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, దగ్గరగా స్తోత్రం చెల్లించండి. ఈరోజు మానవుడిని భయపెడుతున్నాడు సాతానుడు. నీ పని అయిపోయింది, నీ వయసు అయిపోయింది, ఇక నీకున్న స్థితిగతులు అయిపోయినాయి, ఇక అయిపోయిందని కలవర పెడుతూ భయపడుతున్న దేవుని బిడ్డ, నీకు ఇవ్వబడిన రక్షణ ఎంత గొప్పదో తెలుసా? నీ భయము నుండి విడిపించి నీవు నిర్భయముగా బ్రతకాలి. మూడవది ఏముంది అక్కడ? పరిశుద్ధముగాను నీతిగాను బ్రతుకుట కొరకు ఈ రక్షణ. మూడవది ఎలా బ్రతకాలంటే మనం ప్రైజ్ లార్డ్. గాంధీ మహాత్ముడు గారు యేసు ప్రభుని బైబిల్ చదవకుండా బయటికి వెళ్ళేవాడు కాదంట. ఆయన ఒకరోజు అడిగారంట, మరి మీరు బాప్తిసం ఎందుకు పొందలేదంటే ఆయన అన్నాడంట, యేసు ప్రభు అంటే ఇష్టం కానీ యేసు ప్రభుని నమ్ముకున్న క్రైస్తవుడు నాకు ఇష్టం లేదని అన్నాడంట. ఈరోజు క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి మన జీవితంలో పరిశుద్ధత కలిగి ఉన్నామా? మీ నోట బూతులైనను సరసోక్తులైనను రావటానికి వీల్లేదు. మధ్య ఒక సాక్ష్యం చెప్తుండే, ఆ ఇంటి పక్కన అంటే బూతులు ఆడిందంట, పచ్చి బూతులు సాక్ష్యం చెప్తుంది. చెప్పంటుంది, ఆమె తిడుతుంది. మన నోట బూతులు రాకూడదు. నీ కుటుంబంలో నీ పిల్లలు తిట్టకూడదు. కొన్నిసారి పిల్లల్ని ఏమంటారంటే గాడిది అంటారు. ఆడేమంటాడంటే, నేను గాడిది పిల్లలు అయితే నువ్వు పెద్ద గాడిది నువ్వు, ఎందుకంటే గాడిదే కట్టదు కదా. హల్లెలూయా. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్తే, అమ్మ బ్రదర్ ఉన్నాడంటే ఆమె అంటది, ఏమో ఎడిపోయాడు ఎవరికి తెలుసు, అంతమంది ఆయన నుంచి వస్తుంటే అంటది, ఓయ్ ఎవరినమ్మా? భర్తని. ఓయా. అబ్రహాము షారా తన భర్తని అబ్రహాముని ఏమని పిలిచింది? అన్నీ తెలుసు మనకి. నీ మాట ఎలా ఉంది? ఎలా మాట్లాడుతున్నావు? మన మాటలో పరిశుద్ధత ఉండాలి, మన చూపులో పరిశుద్ధత ఉండాలి, మన నడకలో పరిశుద్ధత ఉండాలి, మన రాతలో పరిశుద్ధత ఉండాలి, నీ ఆలోచనలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎప్పుడు వస్తాయి పరిశుద్ధత అంటే, ఈ రక్షణ అనుభవం మనలో ఉన్నప్పుడు తప్పనిసరిగా పరిశుద్ధత మనం కలిగి ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. దగ్గరగా దేవుని సన్నిధిలో స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ మధ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటారు మా దగ్గరికి. పొట్టి జోసఫ్ గారు పాస్టర్ గారు వచ్చారండి ఇక్కడికి. 2.5 అడుగులు జోసఫ్ పైకి వచ్చారమ్మా ఇక్కడికి. ఏమన్నా ఒక ఆమె పిలిచి అందంటే, అయ్యా నాకు తమ్ముడు నువ్వే, అన్నయ్య నువ్వే, నా కూతురు పెద్ద మనిషి అయింది అయ్యా, నీకు కత్తిచ్చిందంట. ఇంక కత్తిచ్చింది ఏంటో అనుకున్నాడంట. వెళ్ళి 4 ఆకులు కొట్టుకురామందంట. నేను కొట్టుకురామందమ్మా? ఎందుకమ్మా అంటే, ఆకులు వేస్తానయ్యా, నువ్వు నాకు తమ్ముడు కాబట్టి, నువ్వు నాకు అన్నయ్య కాబట్టి, ఆ పిల్లకు నువ్వేమవుతావు కాబట్టి నువ్వే 4 ఆకులు కొట్టుకొచ్చి కూర్చోబెట్టయ్యా కూతురు నందంట. ఆచారాలు ఈ పరిశుద్ధత జీవితంలో మనకి ఇటువంటి రాకూడదు. దేవుని సన్నిధిలో బైబిల్ ఒక మాట ఉంది, ఉంటే చల్లగైన ఉండాలి, లేకపోతే నులివెచ్చని స్థితిలో ఉండకూడదు. దగ్గరగా ఒకసారి స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ రాత్రి ప్రభు మనకు రక్షణ ఇవ్వడం గల కారణం ఏంటో తెలుసా? చెప్పండి. ఒకటి శత్రువు నుండి విడిపించబడాలి. రెండవది ఎందుకు ఇచ్చాడు రక్షణ? ధైర్యంగా బ్రతకాలని. మూడవది పరిశుద్ధంగా బ్రతకాలి. అలా బ్రతకగలిగితే ఎన్ని యుద్ధాలు జరిగినా, ఒకవేళ ఈ రాత్రి ప్రభు వచ్చిన ప్రభుత్వం మన పరలోకంలో ఉంటాం. ఈ రాత్రి ఎంతమంది ఆ కృప కలిగిన గడియల కొరకు, సమయం కొరకు ఎదురు చూస్తున్నారు? కళ్ళు మూసుకోండి. ఉన్న స్థలంలో 1 నిమిషం మీరు మోకరించండి. మోకరించగలిగిన వారందరూ మోకాళ్ళ మీదకి రండి. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కృప కలిగిన దేవుడు నీ కొరకు తన రక్తమును కాచి, నీ కొరకు శాపగ్రాహిగా మార్చబడి, ఆయన ముఖమున సొగసైనను స్వరూపమైన నేనివాడుగా చేయబడి, ఆయన నీ కొరకు నలగొట్టబడి, ఆయన నీ కొరకు వ్యసన క్రాంతుడిగా మార్చబడి. కారణం ఏంటో తెలుసా? క్రిస్మస్ పండుగ చేసుకోవటానికి కాదు, గుడ్ ఫ్రైడే చేసుకోవటానికి కాదు,
లేక ఈస్టర్ పండుగ చేసుకోవటానికి కాదు, శత్రువు చేతిలో నుంచి విడిపించాలని, నీవు ధైర్యముగా బ్రతకాలని, అంతేకాదు నీవు పరిశుద్ధమైన పాత్రగా నువ్వు జీవించాలని. అయ్యా, నేను పరిశుద్ధమైన పాత్రగా ఉండాలనుకుంటున్నాగా నేను ఉండలేకపోతున్నాను. ఎందుకో నాకున్న సమస్యలు, నాకున్న అప్పులు, నాకున్న ఇబ్బందులు నాకు భయపెడుతున్నాయి అయ్యా. కొన్నిసార్లు నాకు గుండె నొప్పి కూడా వస్తుంది, కొన్నిసార్లు నాకు నిద్ర పట్టట్లేదు. నా కొరకు ఈ రాత్రి ప్రార్థన చేయండి. ధైర్యాన్ని కోల్పోయాను, రక్షణ జీవితాన్ని కోల్పోయాను, పరిశుద్ధతను కోల్పోయాను. శత్రువు నా మీద పనిచేస్తున్నాడు. నా జీవితము అధోగతికి వెళ్ళిపోతుంది, నెమ్మది లేకుండా అయిపోతుంది, జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఈ సభలలో 2వ రాత్రి నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నవారు. ఒక్కసారి మీ కుడి చేయి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రత్యేకముగా దేవుని కొరకు ధైర్యముగా బ్రతకాలి. నా శత్రువుని చేతులను విడిపించబడాలి. పరిశుద్ధమైన పాత్రగా నేను బ్రతకాలి. ఈ పాత్రకు ఎటువంటి కల్మషం కానీ, మట్టి కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ అంటబట్టకూడదు. ప్రార్థన చేస్తాను. చేతుల పైకెత్తిన బిడ్డలను ప్రభావం చూసేవయ్యా. ప్రభువునందు మీ ప్రయాస ఎన్నటికీ వ్యర్థం కాదన్నా. ఈ రాత్రి ప్రభా మరలా మీ దాసులు దైవజనులు రాజబాబాయ్ గారి ద్వారా మీరు సాక్ష్యము వర్తమానం అందించిపోతున్నారు. నీకు వందనాలు. ఎవరైతే ఇక్కడ బాప్తిసం పొందకుండా వాయిదాలు వేస్తున్నారో ఈ రాత్రి రక్షణ విలువను గ్రహించుదురుగాక, రక్షణకు సిద్ధపడుదురుగాక. దైవజనులు ఇమాన్యుయల్ గారిని, అమ్మగారిని, వారికి ఇచ్చిన బిడ్డలను, దేవుని సేవలో ఉన్న పాస్టర్ డానీ బాబు, అలాగే డేఎస్ మీద ఉన్న దైవజనులు సంఘం మీ చేతులకు అప్పగిస్తాం. వర్తమానం అందించబోతున్నటువంటి దైవజనులకు ప్రభా ఈ రాత్రిని బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకే స్తుతిస్తూ క్రీస్తు ప్రభుల వారి నామములో అతి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కూడా తీసేయడం. హల్లెలూయా.